మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ప్రభుత్వ మద్యం దుకాణంలో విధులు నిర్వహిస్తోన్న సెక్యూరిటీ గార్డ్పై కత్తితో దాడి చేసిన ఘటన పొదలకూరు పంచాయతీ లింగంపల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు స్థానికుల వివరాల మేరకు నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీలోని లింగంపల్లిలో ప్రభుత్వ మద్యం దుకాణం సెక్యూరిటీ గార్డ్గా కృష్ణ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న యువకుడు దుకాణం తెరిచి మద్యం ఇవ్వాలంటూ సెక్యూరిటీ గార్డ్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కృష్ణ దుకాణం 9 గంటలకే మూసివేశామని, ఇప్పుడు మద్యం ఇవ్వడం కుదరదని చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడు అతని వద్ద ఉన్న కత్తితో సెక్యూరిటీ గార్డ్ కృష్ణ కడుపులో 2 చోట్ల పొడిచి దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రుణ్ణి హుటాహుటిన పొదలకూరు వైద్యశాలకు తరలించారు. మద్యం దుకాణం సూపర్వైజర్ మాట్లాడారు. ఈ ఘటనపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు పెంచిల్ ప్రసాద్, పొదలకూరు గవర్నమెంట్ వైన్ షాపులో సూపర్వైజర్ సార్. నేను 9 గంటలకి జనరల్ షాప్ మూసేస్తారు. మేము లోపల ఉన్నాము. మా షాప్ కాడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ని కూర్చున్నారు. వాళ్ళలో ఒకరిని 9 గంటల 10 నిమిషాలకి ఒక అతను టైం వెళ్ళిపోమని అని చెప్పిన దానివల్ల అతను ఏదో ఇతను కత్తితో దాడికి బాధపడ్డాడు. సెక్యూరిటీ గార్డ్ వచ్చి చెక్క పెడితే మేము బయటకు వచ్చి లోపల అతను వెళ్ళిపోయాడు.